హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకైతే బిగ్ ఆపర్చునిటీ అనమాట. మీకు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉద్యోగం కావాలా? సో, డిగ్రీ, పీజీ ఉంటే సరిపోతది. సో, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. సో, అప్పుడే మీకు అర్థమవుతది. సో, డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో, చూసుకుంటే మీకు ప్రభుత్వ యూనివర్సిటీలో అయితే ఉద్యోగం కావాలా? డిగ్రీ, పీజీ ఉన్న వాళ్ళకైతే మంచి జీతంతో అయితే మనకు పోస్టులు అయితే వచ్చాయి. సో, ఇది ఎక్కడంటే చూసుకుంటే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం అయితే జరిగింది. సో, ఈ వీడియోని ఈ డీటెయిల్స్ కోసం అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా క్లియర్‌గా చూడండి. సో, మీకు సంబంధించినటువంటి అర్హత ఏంటి, సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్పుడే అర్థమవుతాయి. సో, చూద్దాం మరి డైరెక్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, చూసుకుంటే మనకైతే సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్నటువంటి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎస్కేఎల్ టీజీహెచ్యులో మనకైతే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కి అయితే మనకు రావడం అయితే జరిగింది. సో, విడుదలైంది. ఈ యొక్క పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం వీళ్ళు దాదాపు మనకు 79 పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో, గుర్తుపెట్టుకోండి. సో, మంచి ఆపర్చునిటీ. ఎవరైతే టీచింగ్ సైడ్ అనగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు, యూనివర్సిటీలో టీచింగ్ చేయాలి వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. బిగ్ ఆపర్చునిటీ వాళ్ళకైతే ఇందులో వాళ్ళు జాబ్ కొట్టడానికి అనమాట. సో, చూద్దాం డైరెక్ట్ మరి ఏమేమి ఉన్నాయి, అర్హతలు ఏంటి, సో మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు మాత్రం ఇవే అనమాట. సో, చూసుకుంటే ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ 44 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రొఫెసర్ వచ్చేసి మనకు 17 పోస్టులు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో, మిగతా పోస్టులు అయితే ఇతర అకాడమిక్ విభాగాలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. సో, వేరే విభాగాల్లో ఉండడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఇంజనీరింగ్, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఫుడ్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ వంటి విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిలో ఆ యొక్క కోర్సులో మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు అర్హత విషయానికి వస్తే అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మీరు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేయాలి అంటే మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ సంబంధిత విభాగంలో మీరైతే పీజీ, పిహెచ్డి పూర్తి చేసిన వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అదేవిధంగా పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో, ప్రొఫెసర్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి పిహెచ్డి ప్లస్ అనుభవం తప్పనిసరి. అంటే మీరు ప్రొఫెసర్ పోస్టులు కనుక అప్లికేషన్ చేయాలంటే పిహెచ్డి చేసి ఉండాలి. అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనగా పని అనుభవం కూడా తప్పకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి పీజీ ప్లస్ నెట్ లేదా పిహెచ్డి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. గుర్తుపెట్టుకోవచ్చు. మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా దాంతో పాటుగా నెట్ క్వాలిఫై ఉండాలి. లేదనుకుంటే పిహెచ్డి ఉన్న వారికి అయితే కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇప్పుడు మెయిన్ పాయింట్ మనకి ఇక్కడ ఉండాల్సిన జీతం ఎంత ఇస్తుంది, మంత్లీ శాలరీ ఎంత, ఇందులో మెయిన్ పాయింట్ అదే కదా మనకు. సో, ఇన్ కేస్ మీరు ఈ యొక్క పోస్టులకు కనుక మీరు ఎంపికైనట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి మనకు 1,31,400 నుంచి దాదాపు మనకు 2,17,000 వరకు అయితే జీతం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రొఫెసర్ విషయానికి వస్తే మనకు 1,44,200 నుంచి 2,18,200 వరకు అయితే జీతం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇది శాలరీ అయితే మంచి శాలరీస్ ఉంటాయి మీకు యూనివర్సిటీలలో. ఇది అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, ఇది జీతం అనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కేల్ ప్రకారం మీకైతే ఈ యొక్క జీతం అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అది ఒకటైతే చెప్పినటువంటి జీతాలు అయితే మనకు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం స్కేల్ ప్రకారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఇలా ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకైతే ఓసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 4,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 2,500 రూపాయలు అయితే మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫీజును డీడీ లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే మీరు చెల్లించాలి. సో, మనకు గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అయితే డీడీ లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే మీరు యొక్క ఫీని అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డేట్ గురించి. సో, చివరి తేదీ అనమాట మనం అప్లికేషన్ చేయాలంటే ఈ యొక్క ఉద్యోగాలకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 31, 2026 లాస్ట్ డేట్ అనమాట. ఎవరైనా ఉంటే ఈ డేట్లోపు అయితే అప్లికేషన్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఆపర్చునిటీ అనమాట. సో, డేట్ మిస్ అయితే మళ్ళీ అవకాశం రాదు. సో, అవకాశం కూడా పోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి.
అప్లికేషన్ చేసే విధానం, మన అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఈ యొక్క ఉద్యోగాలకు అనుకుంటే, యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. డీడీ లేదా ఆన్లైన్ పేమెంట్ రూపంలో చెల్లించిన తర్వాత ఆ యొక్క డీడీ రిసిప్ట్ని అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. సో దీన్ని కంప్లీట్ ఈ యొక్క ఫామ్ని విత్ అటాచ్ ఫామ్ తోటి ఓ అడ్రస్కి కంప్లీట్గా మీరు పంపించాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లోనే, ఆన్లైన్లో కాదు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ చూసుకుంటే మనకు ద రిజిస్ట్రార్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ములుగు, విఎండ్ఎం అంటే విలేజ్ అండ్ మండల్, సిద్దిపేట్ డిస్టిక్ 502279. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అప్లికేషన్ను ఫిల్ చేసిన తర్వాత దానికి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసినటువంటి డీడీ రిసిప్ట్స్ ఇంకా వేరే డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాలి. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు తీసుకొని మీ అప్లికేషన్ ఫామ్ని అయితే పంపించండి స్పీడ్ పోస్ట్ ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే మీ ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ చేసిన వారైతే కాలేజీలో లెక్చర్ అవ్వాలనుకున్న వారికైతే ఈ అవకాశం అయితే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ, మీ యొక్క కళ నెరవేరబోతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది కూడా ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ జీతంతో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్స్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్ కనుక అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ, మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉద్యోగం కొట్టేటువంటి ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క స్టూడెంట్స్కి కానీ, మీ యొక్క సర్కిల్లో కానీ, గ్రూప్లో కానీ షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ కాలేజీలో కానీ లెక్చరర్గా పార్ట్ టైం ఫుల్ టైం చేస్తున్న వారికి అయితే యూజ్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఉద్యోగ అవకాశాల కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ 3 0508. థ్యాంక్ యూ వెరీ మచ్.